రాసిరయో ప్రభుత్వానికి ఇవి ఇవి చేయాలని విజిలెన్స్ రిపోర్ట్లో అప్పటి ఫోటోలు కూడా పెట్టిరు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు కదా, మొత్తం ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. ఇంజనీర్లు కాంట్రాక్టర్లకు చెప్పాలి కదా ఇది కుంగిపోయిందా, ఇది కుంగిపోతుంది, ప్రమాదం ఉందా అని. కేసీఆర్ ఏం చేసిండు, ఈ కాంట్రాక్టర్లకు సాల్వాలు కప్పిండు, వీళ్ళు వీరులు సుపాయిలని. కేసీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళని గౌరవించుకున్న తర్వాత ఇంజనీర్ కూడా గౌరవించుకోవాలని ఎదురు చెప్పొద్దుగా, అవి ఆ పరిస్థితి క్రియేట్ చేసిండు. కేసీఆర్ కావాల్సింది కమిషన్లు, ఎవడిస్తాడు, కాంట్రాక్టర్ ఇస్తాడు, కాబట్టి శాలువ కప్పిండు. సార్ ఇది కుంగిపోతుంటే కుంగని పీకని సమానమే లేదు, శాలువ కప్పిండు కాబట్టి కథమే. ఈ రకంగా చేసిండు. 3 ఏళ్ళు 2019లో డ్యామేజ్ అయితే 3 ఏళ్ళు కుంభకర్ణం లెక్క నిద్రపోయారు అయ్యా కొడుకులు అంతా కలిసి. నిద్రపోయి ఇవాళ మళ్ళా అధికారం పోయింది, అధికారం పోయినా కూడా సోయి రాకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని దారి మళ్లించడానికి శెలమేడిగడ్డ యాత్ర పెట్టిండు శరం లేకుండా. అయితే ఏమైంది బ్యారేజ్ అంటే మొత్తం బ్యారేజీ దెబ్బతిన్నదని నిపుణుల బృందం ఎప్పుడు తేల్చేసింది. మొత్తం బ్యారేజీ దెబ్బతిన్నదని తేల్చేసింది. మేడిగడ్డ ప్రమాదం అనేది అది ఆషామాషి ప్రమాదం అసలే కాదు. డిజైను, నిర్మాణము, నాణ్యత, నిర్వహణ అన్ని లోపాలు ఉన్నాయి. దానికి ఎన్ని రోగాలు ఉండాలో అన్ని రోగాలు ఉన్నాయి. మనకు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మేడిగడ్డ ప్రాజెక్టుకు ఎన్ని లోపాలు ఉన్నాయంటే, ఒక మనిషికి గనక క్యాన్సరు, హెచ్ఐవి, లంగ్స్ ఖరాబ్ అయిపోయి లివర్లు చెడిపోయి నామ్నిషాన్ మనిషి లెక్క నిలబడ్డట్టు ఉంటుంది అన్నట్టు. సేమ్ గా పరిస్థితే ఉంది. ఇవాళ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప అది ఎక్కడ రిపేర్ చేయాలి ఏం కథ అనేది తెలియదు. ఈ ఇన్వెస్టిగేషన్ కూడా చేయొద్దట. రామారావు చెప్తుండే ఈ ఇన్వెస్టిగేషన్ కూడా ఏదో వెంటనే చేయాలి, ఈ 2 పిల్లలు మీదికి లేవట్టాలంటుండు. పోయి తీసుకుపోయి లేవట్టుపో జాకీలు పెట్టి. ఇదొక మాట.